సో పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. 6 o'clockకి రిలీజ్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. బేసిక్గా 4 hours నుంచి ఒక 5 to 10 minutes టైం కూడా మనకు కరెక్ట్గా దొరకలేదు. ఈరోజు అంతా బిజీగా ఉండే ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ పనులలో. చూడాలి అసలు పుష్ప 2 ట్రైలర్ ఎట్లుందో. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ లీకులు ఉంటాయో, ఎక్కడెక్కడ ఇంకా చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా నాకు ఆ ఫొటోస్ చూసినా కూడా మళ్ళీ ట్రైలర్ చూసినప్పుడు చిరాకు ఇస్తుంది. అందుకే అసలు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేయలేదు. చూద్దాం అసలు పుష్ప 2 ట్రైలర్. ఇయర్ ఫోన్స్ కనెక్టెడ్ ఉన్నాయా? ఓకే 88 lakhs వ్యూస్ అంటే ఇప్పటికే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఎట్లా ఉంటుందో ట్రైలర్. నాకైతే ట్రైలర్ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ అనేది ఏంటిదంటే సినిమా మీద ఓవర్ హైప్ చేసి డబల్ హైప్ చేయాలన్న ట్రైలరే. అట్లా కాకుండా ఈ ట్రైలర్ బాగాలేకపోతే సినిమా హైప్ అంతా తగ్గియాలన్న ట్రైలరే. ట్రైలర్ అనేది సినిమా కంటే ముందు ఒక దాన్ని ఏమంటారు ఒకటి అట్లా ట్రైలర్ అంటే దానివల్లనే సినిమా సక్సెస్ కావాలి. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఏదైనా కూడా హైప్ అనేది కూడా ట్రైలర్తోనే రావాలి, పోయినా ట్రైలర్తోనే పోవాలి. అట్లాంటి మైల్ స్టోన్ ఉన్న ట్రైలర్. ప్రమోషన్స్కి ఒక మైల్ స్టోన్ ట్రైలర్ అనేది. చూద్దామా? ఓకే యాడ్ వీళ్ళు ఇన్బుల్ట్ యాడ్ ఇచ్చారా? ఓకే 3, 2, 1 go. ఎవరు పుష్ప అంటే లెక్కలేదు, కావాలంటే పయలేదు. వీళ్ళు తినేల బాధ ఎదురుంది. पुष्पा 2.5 अक्षर, नाम छोटा है लेकिन పెద్ద స్కేల్ అనేది తీసిర్రుగా, హెలికాప్టర్స్ ఇట్లా పెట్టి. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ట్రైలర్కి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసారు? డిఎస్పి అయి ఉంటాడు. స్మగ్లింగేనా? మళ్ళీ ఇది వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిలా? పెళ్ళమ్మాడు మూడుంటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. ఈసారి చేయితాను కాదు, కాలుతో తగ్గేదేలేనా? బన్వర్ సింగ్ షెకావత్, కమాన్ వైలెంట్ కాప్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉందా? పార్టీ ఉంది. నా రివెంజ్ ఎట్లుంటుందో చూడాలి అసలు పుష్ప 2. నాకు రావాల్సిన పైసా నాయనా అత్తనాయనా. 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. శ్రీలీల అంటే రీసెంట్గానే కట్ చేసి ట్రైలర్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? నేషనల్ కూడా కదా, ఇంటర్నేషనల్. జనాలు ఎక్కువ మంది ఉన్నారు అసలు సినిమాలో ఈసారి. ఓకే పుష్ప అంటే ఫైర్ కదా, వైల్డ్ పేరు కూడా కదా. ఇంత పెద్దగా ఉన్నాయని ట్రైలర్. ఎన్ని మినిట్స్ ఉన్నది? 2 minutes 48 seconds కానీ చాలా స్టఫ్ ఉన్నది ట్రైలర్లో. నాకు ఎట్లా అనిపించింది ట్రైలర్ అంటే, ఓకే అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ ఎట్లా అంటే చాలా జనాలను పెట్టి ఏదో ఓవర్ హైప్ చేయాలని చెయ్యాలి, ఇంతమంది జనాలు ఉంటే ఎక్కువ పెద్ద స్కేల్లో హిట్ అయితే సినిమా అనుకున్నారా తెలియదు. కానీ సరే సినిమాలో ఎంత స్టఫ్ ఉంటుందో చూద్దాం. బేసిక్గా ట్రైలర్లోనే గుంపులుగా ఎక్కడ చూసినా గుంపులుగా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మనం పుష్పలో విషయం ఏంటంటే పుష్ప ఒక్కడే ఉంటాడు స్క్రీన్ పైన, ప్రభాస్ లెక్క స్క్రీన్ పైన పుష్ప ఒక్కడే ఉంటే ఆ పుష్పని చూసి మనం
ఆ సీన్ అట్లాంటి సీన్స్ అన్నీ హై అయినాయి. ఇక్కడ పుష్పకి సింగిల్ సీన్స్ అట్లాంటివి ఏం లేవు. ఎప్పుడు చూడు చుట్టుపక్కల అంటే పెద్దోడు అయిపోయింది కదా పుష్ప, సో చుట్టుపక్కల ఎప్పుడు జనాలు ఉంటా ఉంటారు కదా, సో ఆ ఆస్పెక్ట్లా ఉండుండొచ్చు. ఇంకేం చెప్పచ్చు, చాలా ఉన్నాయి ట్రైలర్లో చెప్పాలంటే. ఒకసారి ట్రైలర్ని డీకోడ్ చేసి దానికోసం ఒక సపరేట్ వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే నాకైతే ట్రైలర్ అయితే అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. ఒక 75 to 80% ఓటింగ్ అయితే ఇస్తాను నేను ట్రైలర్కి. 100% ఎక్స్పెక్ట్ చేసిన. మరి వాళ్ళు టైం తక్కువ ఉండి వాళ్ళు జల్దీ కట్ చేసి ఇలా ట్రైలర్ని నాకు తెలియదు కానీ, ఎందుకంటే రీసెంట్గానే 4-5 days బ్యాకే షూట్ అయితే అయిపోయింది ఐటమ్ సాంగ్ది. దాంట్లో ఒక 2 parts తీసుకొచ్చి పెట్టారు దీనికి. అంటే కట్టింగ్ అంతా ముందే ఇప్పుడే తీసుకొచ్చి పెట్టేసి 2 parts అనేది తెలియదు కానీ, ఇంకొంచెం ట్రైలర్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండాల్సింది. ఎందుకంటే నార్త్లో జనాలు పిచ్చిగా ఉన్నారు, సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి, అంటే ట్రైలర్ ఎట్లున్నా కూడా సినిమా బెటర్ అవుట్పుట్ ఇస్తే కంపల్సరీ 1,500 crores మాత్రం జేబులు వేసుకొని పోతాడు పుష్పరాజ్. చూద్దాం ఎట్లుంటుందో సినిమా వరకు. నేను సినిమాకి ముందైతే పుష్ప గురించి ఒక వీడియో చేస్తా. దాంట్లో ఈ ట్రైలర్ అనాలిసిస్ అసలు పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చేస్తా. అప్పుడు మాట్లాడుకుందాం మిగతాదంతా. ఇప్పటివరకు అయితే ఇంతే.